కవితను పలకరించిన కేసీఆర్ అంటండి. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగ చేశాడంట. సో మరి పెద్ద మనిషికి అసలే ఇగో ఎక్కువ. పైగా కుటుంబ వ్యవహారం మొత్తం తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టింది, కుటుంబంలో గొడవలు మొత్తం తీసుకెళ్ళి రోడ్డు పైన పెట్టింది. పైగా కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ ఉన్న దెయ్యాలు అని చెప్పి చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది, కొన్ని లేఖలు రాసింది. మొత్తం మీద అయితే జాగృతి పేరుతో కొత్తగా చేస్తుంది, రాజకీయం చేద్దామని ట్రై చేస్తుంది, కొత్త పార్టీ పెడదామని ట్రై చేస్తుంది. ఇలా రకరకాల వార్తలు ఉన్నాయి కాబట్టి సహజంగా కేసీఆర్ కవిత పైన కొంత కోపంగా ఉంటాడు. యాక్చువల్లీ నిన్న ఏం జరిగింది తెలుసా? చూపిస్తాగండి మీకు ఒక అద్భుతం. అసలు వీడియో ఇదనమాట. అసలు వీడియో ఇది. పాపం ఏమో చూడండి, కవిత మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఇదిగో మెట్లు దిగి వస్తామని, లిఫ్ట్లో రావద్దన్నారంటామని. లిఫ్ట్లో మళ్ళీ వచ్చింది ఇద్దరే. ఎవరెవరు? హ్యాపీరావు ఒకళ్ళు, సంతోష్రావు ఒకళ్ళు, మన కేసీఆర్ ఒకళ్ళు. లిఫ్ట్లో వచ్చింది ఇద్దరే. కవితను లిఫ్ట్లో రావద్దని చెప్పిర్రంట. కేసీఆర్ ఆగు నువ్వు ఆగన్నాడంట. సో లిఫ్ట్లో వీళ్ళిద్దరు వచ్చారు. పాప మా దూరంగా నుంచొని చూస్తూ ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మా నాన్న మంచోడే కానీ నాన్న చుట్టూ కొంతమంది దెయ్యాలు ఉన్నారు అని కవిత చెప్పిన దెయ్యాలు వీళ్ళే కావచ్చు బహుశా. పాపం చూడండి, దీనంగా ఆమె మెట్లు దిగి నడుచుకుంటూ వస్తూ ఉంది.